ప్రియులారా, మనం యేసుక్రీస్తు నామమును గురించిన సత్యం అనేటటువంటి పాఠంలో ఆయనకు సంబంధించినటువంటి యాజక సంబంధమైన లేదా త్యాగ సంబంధమైన నామముల గురించి నేర్చుకునే క్రమంలో గత కాలంలో మనం ఆహ్, రక్షకుడు లేదా విమోచకుడు అనేటటువంటి విషయాన్ని, అలాగే ఆయన మధ్యవర్తిత్వం చేసినటువంటి ప్రధాన యాజకుడు అనేటటువంటి ఆ లక్షణాన్ని, ఇలా త్యాగ సంబంధమైనటువంటి నామముల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. అలాగే ఆయన పస్కా పశువు లేదా దేవుని గొర్రెపిల్ల అనేటటువంటి నామం కూడా ఎందుకు కలిగి ఉన్నారన్న ఈ త్యాగ సంబంధమైన నామాల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ యాజక సంబంధమైన లేదా త్యాగ సంబంధమైన నామంలో చివరి నామము ప్రధాన కాపరి. ప్రధాన కాపరి అనేటటువంటి ఆ యొక్క నామం గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. గత కాలంలో మనం కాపరి కోసం నేర్చుకోవటం జరిగింది చాలా విషయాలు. అయితే ఇంకా మనం దానికి సంబంధించినటువంటి అనేకమైన విషయాలు నేర్చుకోవాల్సినటువంటి అక్కర ఉన్నది. ప్రాముఖ్యంగా యేసు ప్రభుల వారికి 4 ప్రధానమైనటువంటి కాపరి సంబంధితమైన నామములు ఉన్నాయి. 4 ప్రధానమైనటువంటి కాపరి సంబంధిత నామములు ఉన్నాయి. అవేమిటో ఒకసారి ఎవరైనా ఐడియా ఉందండి? కాపరి సంబంధమైన 4 ప్రధానమైన నామములు యేసు ప్రభుల వారికి ఉన్నాయి. ఐడియా ఉందా ఎవరికైనా? ప్రధాన కాపరి, గొర్రెల గొప్ప కాపరి, కాపరి, మంచి కాపరి. ఓకే అమ్మా. 2 వచ్చాయి. ప్రధాన కాపరి, మంచి కాపరి 2 వచ్చాయమ్మా. ఇంకా 2 ఇవి గొప్ప కాకుండా మరి కాపరి, గొర్రెలకు మంచి కాపరి, గొప్ప గొర్రెల కాపరి. గొర్రె వెరీ వెరీ గుడ్ అమ్మా. 3వ పేరు కూడా వచ్చింది, గొప్ప కాపరి. ఇంకా 3 వచ్చాయి. మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి. ఇంకొకటి చాలా మంచిది, శ్రేష్టమైనటువంటి పేరు ఏమిటంటే ఒకసారి మనం చూద్దాం. ఆత్మల కాపరి. ఆత్మల కాపరి. వెరీ గుడ్, వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. 4 రకములైనటువంటి నామములు యేసు ప్రభుల వారి యొక్క నామములు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా ఆ రెఫరెన్సెస్ లోకి వెళ్దాం. ఈ 4 రకాల నామములకు సంబంధించినటువంటి రెఫరెన్సెస్ లోకి వెళ్ళగలిగితే ఈరోజు మన పాఠానికి సంబంధించినటువంటి విషయం మనకు బాగా అర్థమవుతుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4. చదవండి అమ్మా, చదవండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చూడండి, యేసు ప్రభుల వారికి సంబంధించినటువంటి పేరు ఏమిటంటే ప్రధాన కాపరి అనేటటువంటి పేరు అనుకోవడం. ఇక మంచి కాపరి అనేటటువంటి పేరుకు సంబంధించినటువంటి రెఫరెన్స్ ఎక్కడుందో మీకు నాకు తెలిసి బాగా ఐడియా ఉందనుకుంటున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. ఒకసారి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆ మాటలో నేను గొర్రెలకు మంచి కాపరిని 2 విషయాలు వచ్చాయి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా ఆయన ప్రధాన కాపరి అని చూసాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా ఆయన మంచి కాపరి అని చూసాం. అలాగే మరికొన్ని విషయాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 20-21 వచనాలు కలిసి ఉంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు గారు 13వ అధ్యాయము 20-21 వచనాలు చూద్దాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధాన కర్తయగు దేవుడు
యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ మరొక పేరు కూడా వచ్చింది. అదేంటండి? గొర్రెల గొప్ప కాపరి. ప్రధాన కాపరి, మంచి కాపరి, గొర్రెల గొప్ప కాపరి. ఇక 4వది చూడాలి. అదేమిటి అంటే, ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. చివరి మీరు వచనం. ఆ అధ్యాయానికి చివరి వచనం చదవండి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఇక్కడ ఆయన అంటే ఎవరున్నారు? ఎవరని 24వ వచనంలో క్లారిటీ ఉంది చూడండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. క్లారిటీ వచ్చింది కదండి. ఎవరికి సంబంధించిన మాట? 25వ వచనంలో యేసు ప్రభుల వారికి సంబంధించినటువంటి మాట. ఆత్మల కాపరి. ఇలా 4 ప్రధానమైనటువంటి కాపరి సంబంధిత విశేషణ నామములు ఉన్నాయి. విశేషణ నామములు ఉన్నాయి ఆయనకు. యేసు ప్రభుల వారు ప్రధాన కాపరి, ఆత్మల కాపరి, గొప్ప కాపరి అనేటటువంటి ఈ నామములన్నీ యేసు ప్రభుల వారికి కాపరి సంబంధిత నామములు. ఇప్పుడు కాపరి అన్నటువంటి ఆయనలో ఉండే ప్రధానమైన గుణాలు. ఏ గుణాలు ఉండాలి? మంచి గుణాలు అంటే యేసు ప్రభుల వారి కాపరిత్వము గాని, తండ్రి అయిన దేవుడు కాపరిత్వం గాని, అలాగే ఈ రోజు కూడా మనం అందరం కూడా ప్రతి వ్యక్తి విశ్వాసి అయినటువంటి తొలినాళ్ళ నుండి తాను సేవకుడు అయ్యేంత వరకు ఖచ్చితంగా ఒక కాపరి కిందే ఎదగాలి. కనుక ఎట్టి కాపరి మనకు ఉండవలెను అనేటటువంటి దాని విషయంలో కొన్ని ప్రధానమైన గుణగణాలు, శ్రేష్టమైన గుణగణాలు కాపరికి ఉండాలి. ఈ క్రమంలోనే మనం దీన్ని ధ్యానించేటప్పుడే తండ్రి అయిన దేవుడి గుణాలు, యేసుప్రభుల వారి గుణాలు, ఆదిమ అపోస్తలుల గుణాలు, ఈరోజు మనకు కాపరులుగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ గుణాలు అన్నీ కూడా కలగలిసి వస్తాయి. వీటిలో మీకు తెలిసిన శ్రేష్టమైన యోగ్యత కలిగినటువంటి ఆత్మల కాపరి కావచ్చు, లేదా గొప్ప కాపరి కావచ్చు, ప్రధాన కాపరి కావచ్చు, మంచి కాపరి అని చెప్పబడిన ఈ క్రీస్తు ప్రభువులో ఉండేటటువంటి సుగుణాలు కావచ్చు, లేదా తండ్రి అయిన దేవుణ్ణి కూడా ఏమని ఆయన చెప్పుకున్నాడని మనం గతకాలంలో చూసాం. ఆయన కూడా గొర్రెల కాపరులాగా ఇశ్రాయేలును నడిపించాడు అనే మాటలు కూడా చూస్తూ ఉన్నాం. ఈవెన్ భక్తుల మనోగతం కూడా మనం ఆలోచన చేస్తే కీర్తనాకారుడు 23వ కీర్తనలో దావీదు గారు కూడా తండ్రిని ఏమంటాడు? తండ్రి అయిన దేవుణ్ణి యెహోవా నా కాపరి అని అంటాడు కదా. ఎందుకు అయ్యారు వాళ్ళు? తండ్రి అయిన దేవుడిని ఎందుకు కాపరిని పిలవాల్సి వచ్చింది? యేసుప్రభువు వారిని ఎందుకు పిలవాల్సి వచ్చింది? ఆ తదుపరి కొంతమందిని కాపరులుగా ఎందుకు చెప్పి ప్రత్యేకించాల్సి వచ్చింది? ఇది మనకు తెలియాలి. కొన్ని సుగుణాలు, కాపరికి ఉన్నటువంటి కొన్ని సుగుణాలు మనం ఆలోచన చేయాలి. ఏమన్నా మీకు తెలిసినటువంటి ఒకసారి పంచుకోండి. ఎవరికి అంటే మంచి కాపరికి ఉండాల్సిన గుణాలు ఎవరికి ఏం ఐడియా లేదండి? మంచి కాపరి పచ్చిక గల చోట్ల మేపిస్తాడున, మంచిగా తన ప్రాణాన్ని సైతం పెట్టి ఆ గొర్రెల కోసం కాపాడుతాడు. వెరీ గుడ్ అక్క. బాలింత పిల్లలను భుజాన్ని వేసుకొని తిరుగుతాడు. బాలింత గొర్రెలను చిన్నగా నడిపిస్తాడు. వెరీ గుడ్ అక్క. ఇక్కడ మనం ఒక పాయింట్ వైజ్ నేర్చుకుందాం. మంచి కాపరికి ఉండాల్సినటువంటి లక్షణాల్లో ఇప్పుడు అప్పటివరకు చెప్పినటువంటి మంచి లక్షణాలు కూడా అందులో ఉన్నాయి అక్క చెప్పిన లక్షణాల్లో. ప్రాముఖ్యంగా
కాపరికి పరామర్శ గుణం ఉండాలి. పరామర్శ. ఎప్పుడైనా మీరు గమనించండి, గొర్రెలను పెంచుతున్నటువంటి కాపరికి గొర్రెల పట్ల పరామర్శ ఉంటుంది. ఏమిటి ఆ పరామర్శ అంటే? పరామర్శ అంటే ఎలా తెలుసుకోవాలి? గొర్రెల పట్ల కాపరి పరామర్శను మీరు గమనించారా ఎవరైనా? వేసినాయా లేదా బాగా అని కూడా చూసుకొని గొర్రెలు యాక్చువల్లీ మనకు ఆ దొడ్డిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎన్నున్నాయి, మళ్ళీ మేతంతా అయిపోయి విశ్రాంతికి తీసుకోపోవటే సమయానికి ఎన్నున్నాయి, ఈ మధ్యలో దేనికైనా గాయమైందా, లేకపోతే ఎదుగుదల తక్కువైందా, ఏదైనా ఇబ్బంది పడుతుందా, ఏదైనా చూలు కట్టిందా, ఏదైనా ఈనిందా, అసలు ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు కాపరి. దీన్నే పరామర్శ అని అంటారు. ఇప్పుడు దేవుడు, తండ్రైన దేవుడు గాని, యేసుక్రీస్తు ప్రభులు గారు గాని కాపరులుగా ఉండి పరామర్శించినట్లుగా ఉన్న ఆధారాలు ఏమన్నా చూసారా మీరు? అదే ఇప్పుడు దాకా అక్క మనతో పంచుకోవటం జరిగింది. ఒకసారి మనం చూడగలిగితే, మనం కీర్తన గ్రంథం 23వ కీర్తన ప్రారంభంలో ఏముంటదండి? యెహోవా నాకు మంచి కాపరి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేమి కలుగదు అన్నాడు. ఈ లేమి అన్నటువంటి పరిస్థితి ఆయన పరామర్శల నుంచి పుట్టుకొచ్చింది. ఎందుకు కలగట్లా లేమి? ఏ ప్రాబ్లం ఉంది అనేటటువంటిది కాపరిగా ఆయన మొత్తం పరిశీలన చేస్తూ, ఎక్కడ సమస్య ఉంది, ఏం సంగతి, ఇది ఎప్పుడు పుట్టింది ఈ గొర్రె, ఇప్పటికీ ఏ స్థితిలో ఉండాలి, కానీ ఏ స్థితిలో ఉంది, ఎందుకు ఇలా ఉంది ఇది, ఇలాంటివన్నీ పరామర్శ ఒక కాపరి చేయాల్సినటువంటి అక్కడ ఉంది. అప్పుడప్పుడు దైవజనులు మనల్ని చూసి, ఎప్పటి వాడివి నువ్వు, ఎలా ఉండాల్సిన వాడివి, ఎలా ఉన్నావు అని అన్నారు అనుకోండి, సర్వసాధారణంగా విశ్వాసకి ఎలా ఉంటుంది ఆ మాట? ఎలా ఉంటుందండి? సంతోషంగా ఉంటుందా అని అడిగితే? నచ్చుకునేట్టుంటది. ఖచ్చితంగా బాధపడతారు. ఆయనకి ఎందుకండి అనుకుంటారు. కాపరికి ఎందుకు అనుకుంటావా? అసలు ఈ రోజు మనల్ని పట్టించుకునే నాదుడే ఉన్నాడు ప్రపంచంలో. ఎవరికి వారే ఉన్నటువంటి ప్రపంచంలో ఇంత స్వార్థంతో కూడినటువంటి అపాయకరమైన దినములు ఉన్నప్పుడు, అరే మన ఆత్మీయ స్థితిగతుల గురించి ఆలోచన చేసి నువ్వు ఎదుగు, నువ్వు బాగలేవు, ఎప్పటివాడు అనుకుంటున్నావు, ఏ స్థితిలో ఉండాల్సిన వాడు, ఎక్కడ ఉండాల్సిన దానివి తల్లి, ఎట్లా ఉన్నావు అని అంటున్నారంటే నిజంగా మనం భాగ్యవంతులు అని అర్థం. మనకు పరామర్శ దొరుకుతుందని అర్థం. మంచి కాపరి మనకు ఉన్నాడు, దేవుడు ఇచ్చాడు అని అర్థం. ఎప్పుడైనా మీ కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి మిమ్మల్ని, ఏంటి ఎలాంటి పరిస్థితుల్లో ఉండాల్సిన వ్యక్తి వీరు, ఇలా ఉన్నావేంటి, అసలు ఇంతకాలం అయిపోయింది, బ్యాప్టిజం తీసుకొని ఒక ప్రార్థన చేయటం రాకుండా ఉంది, ఒక పాట పాడటం రాకుండా ఉంది, ఇంత దేవుడి కోసం త్యాగం చేయటానికి, సమయం కేటాయించడానికి, బైబిల్ ధ్యానించడానికి ఇవ్వటానికి రాకుండా ఉంది, ఎట్లా ఉండాల్సిన వ్యక్తి, పలానా వ్యక్తిని చూడు, సంఘంలో నిన్న గకమని వచ్చాడు, వాడు ఎట్లా ఎదుగుతున్నాడంటే లేనిపోని ఆ కోపాలు వచ్చేస్తాయి. బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ గొర్రెల కంటే ఎక్కువగా, అంటే గొర్రెలతో పోల్చబడినప్పటికీ దానికంటే ఎక్కువ జ్ఞాన వివేకాలు ఉన్నాయి కదా మనిషికి, అది దాంతో వచ్చింది సమస్య. సమస్య ఎక్కడ వచ్చిందంటే అక్కడ వచ్చింది. కాబట్టి పిల్లరా, పరామర్శ దొరుకుతోంది అని అంటే మంచి కాపరిని దేవుడు మనకి ఇచ్చాడు అనేటువంటి విషయం మర్చిపోకండి. అప్పుడప్పుడు ఎవరన్నా గృహాలను సందర్శించినప్పుడు కానీ, సంఘానికి విశ్వాసులు వచ్చినప్పుడు కానీ, లేదు పలానోళ్ళు ఇలా ఉంటున్నారు అన్న విషయాలు చెవినబడ్డప్పుడు కానీ, కాపరి బాధపడి వాళ్ళని ఏదో ఒక రూపేణ మంచి దారి తీసుకురావాలన్నటువంటి తపనతో ఉంటాడు. దాన్నే పరామర్శ అంటారు.
అది ఆ గుణం యేసు ప్రభుల వారిలో పుష్కలంగా మనకుంది. ఎంత కాలం మీ దగ్గర ఉంటాను నేను, ఎందుకు మీరు ఇలా ఉన్నారు అని ఎన్నో సార్లు శిష్యులను ఆయన మందలించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు పరామర్శిస్తూ చూస్తూ వస్తున్నాడు ప్రారంభం నుంచి. ఎట్లా ఉండాల్సిన వాళ్ళు ఎలా ఉన్నారు, మరి ఇలా ఉంటే ఎట్లాగా, మీరు ఎట్లా ఎదగాలి, ఏ రీతిగా ఉండాలి అన్నీ చెప్పాడు. అదే పరామర్శ. ప్రభువా నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి? వాళ్ళకు సందిగ్ధంలో ఉన్నారు, ఒక సందేహాలు ఉన్నారు. ఎస్ కూర్చొని చెప్తాను అని వాళ్ళకు సమాధానం చెప్పటం, అది పరామర్శ. ఇలా ఎన్నెన్నో శిష్యుల పట్ల యేసుక్రీస్తు ప్రభుల వారు చేయటం జరిగింది. దాని తర్వాత మరొక శ్రేష్టమైనటువంటి గుణం ఏమిటంటే, ఒకసారి చూద్దాం యెషయా గ్రంథంలో కాపరికి ఆ ఉండేటటువంటి ఒకే ఒక ప్రధానమైనటువంటి ఆసక్తి, కాపరికి ఉండాల్సిన ఆసక్తి. 40వ అధ్యాయము యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. చాలా గమనించండి, ఇక్కడ ఒక మంచి మాట దేవుడి కాపరత్వానికి సంబంధించి చెప్తున్నటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి. ఎంత ఆసక్తి అండి. అంటే మనకు అరే ఇవి తెలియకుండా ఉండకూడదు. కాపరి విషయంలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభుల వారు నిజంగా మిగతా యూద సమాజం అంతటితో ఉపమానాలు చెప్పి, ఉపమాన భావాలు మాత్రం ఎవరు చెప్తాడు? శిష్యులకి చెప్పేవారు. ఎందుకు అనుకుంటున్నారు? ఏం మిగతా వాళ్ళకి అవసరం లేదండి? మిగతా వాళ్ళకి అవసరం లేదా? మిగతా వాళ్ళు అంటే యేసుప్రభు వారికి ప్రేమ లేదా అన్నారు అనుకోండి, దానికి మనం ఏం సమాధానం చెప్తాం చెప్పండి? నా ప్రశ్న అర్థమైందండి? వారు విద్య లేని పామరులు కాబట్టి ఉపమాన రీతిగా చెప్పుకుంటారు అనుకుంటున్నారు. ఎవరక్క విద్యలేని పామరులు అంటే? మిగిలిన యూదులా, లేకపోతే యేసు ప్రభుల వారి శిష్యులా? శిష్యులకు ఓకే, రైట్. ఇంకెవరన్నా మాట్లాడండి. యేసు ప్రభుల వారు చాలా స్పష్టంగా చెప్పారండి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు మాత్రమే అనుగ్రహించబడింది. ఎందుకయ్యా అనంటే, మిగిలిన వాళ్ళు విని విననట్టు, చూచి చూడనట్టు, అంటే ముట్టనట్టున్నారు, అందుకే వాళ్ళకు లేవు అంటాడు. పామర్లను కాదక్క, వాళ్లకు ఉన్న ఆసక్తిని బట్టి. ఇప్పుడు అంతవరకు ఎందుకండి, మీతో చెప్పినట్టు, నా సొంత సంఘంలో ఉన్న వాళ్ళతో మాట్లాడినట్టు నేను మిగతా వాళ్ళతో మాట్లాడలేను, అవునా కాదు? ఇంత డీటెయిల్డ్ గా, ఇంత ఎలాబొరేటెడ్ గా నేను చెప్పలేను. కారణం ఏంటి? మిగతా వాళ్ళకి ఆసక్తి ఉండదు, వాళ్లకు దాని విలువ తెలియదు కాబట్టే వాళ్ళతో మనం చెప్పుకోవాలనుకో. విలువ తెలియని వాళ్ళతో ఏమన్నా మాట్లాడాలనుకుంటావా? ఏమైనా చెప్పాలనుకుంటావా? వాళ్ళ పట్ల మనం ఆసక్తి చూపించాలనుకుంటావా? అసలు నో. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టద్దు, మీ ముత్యములను పందులు ఎదుట వేయొద్దు అన్నాడు. కనుక యేసు ప్రభుల వారు ఎందుకు కేవలం శిష్యులకు మాత్రమే ఎక్కువ చెప్పాడంటే, అది శిష్యుల సమర్పణ, ఆ శిష్యులకున్న గురి, ఆ విలువ తెలుసు. యేసుప్రభుల వారి సాహచర్యం విలువ తెలుసు. యేసుప్రభుల వారి నోట నుండి వచ్చే మాట విలువ తెలుసు. అందుకే అన్నాడు కదా, ఏమయ్యా మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని యేసుప్రభు వారు అడిగితే పేతురు గారు ఏమన్నారు గుర్తుందా మీకు? ఎక్కడికి వెళ్తాం ప్రభువా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తామయ్యా? నీ దగ్గర నుంచి పోతే నిత్య జీవాన్ని కోల్పోయినట్టే కదయ్యా అని వాళ్ళు. అట్టి వాడితో ఆయన ఏం చేస్తాడు అంటే, వాళ్ళ పట్ల మాత్రం ఆసక్తి చూపిస్తాడు. ఎందుకు మన బిడ్డల పట్లే మనం ఆసక్తి చూపిస్తాం అందరి మీద?
కారణం ఏంటంటే మిగతా మీరు గమనించండి, ప్రపంచంలో ఉన్న మనుషులందరికంటే మనం అంటే విలువనిచ్చి గురి కలిగి గౌరవం ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు అంటే మన పిల్లలే. మీరు ఒకసారి ఆలోచన చేయండి, మీ పిల్లల కంటే ఎక్కువ గౌరవం, ప్రేమ, ఆదరణ, విలువ ఎవరు ఇవ్వగలరు మనకు? పిల్లలు ఉన్న అమ్మనాన్నల విషయం అడుగుతున్నా, ఇస్తారంటారా మిగతా వాళ్ళు? ఎవరన్నా ఎందుకు ఇస్తారండి అసలు? మనం మనకు సంబంధించిన వాళ్ళు కాదు. కాబట్టి ఎప్పుడైతే సొంత వాళ్ళే ఉంటుందో, సొంత మంద ఉంటుందో, ఆ మంద పట్ల ఆయన ఆసక్తి, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, సాధారణంగా ఆలోచన చేస్తే చాలా మంది చేస్తున్నారు ఆ పరిచర్య. నిత్యము దేవుని పిల్లలకు మానిటరింగ్ చేయగలగాలి, వాళ్ళు పర్యవేక్షణ చేయగలగాలి. ఆ పర్యవేక్షణ ఇప్పుడు ఒకవేళ ఫిజికల్ గా మనం కూడుకోవటం కుదరట్లేదు, అందుకోసం మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఈ గూగుల్ మీట్ లాంటిది ఏర్పాటు చేసి ఫాలో అప్ చేయటం అనేది ఎందుకోసం అని అంటే, ఇది ఆసక్తి, కాపరికి ఉండవలసినటువంటి ఆసక్తి. దట్టు నేను ఒక రోజు తీసుకొని, వారంలో ఒక రోజు 2 రోజులు తీసుకొని మిగతా అంతా కూడా వేరే వాళ్ళకి అప్పగించవచ్చు, అంతటి అలాంటి చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు అందుబాటులో. కానీ ఎందుకు గలుగుతున్నాం అని అంటే, ఒకటే, మీ ఎడల నాకు ఉండాల్సిన ఆసక్తి. ఇంకా నాకు ఆశ ఏంటంటే 2 పూటలో కూడా డీల్ చేయాలని. వేరే పనేముంది కాపరికి? గొర్రెలు కాచుకోవటం తప్ప. కాబట్టి మందను కాయటం అనేటటువంటి ఆసక్తి, అందులో ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ వీక్నెస్ లో ఉన్నారు అని ఇప్పుడు ప్రతిసారి ఎన్ని విషయాలు మనకి తెలుస్తున్నాయంటే, మీకు ఏమందుతుంది అనుకుంటున్నారు? మంచి తిండి, పౌష్టిక ఆహారం అంటారే, దేహానికి పౌష్టికాహారం అందటం ఎంత మంచిదో, ఆత్మకు పౌష్టికాహారం అనే దేవుడి వాక్యం అనేది, స్వచ్ఛమైన వాక్యం అనేది అందటం అనేది అంత ముఖ్యమైనది. కాకపోతే కొందరు పిల్లలు ప్రారంభ దశలో ఉంటారు కనుక వాళ్ళు అప్పుడు ఆ తిండి పెడుతూ ఉంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తారండి, మొరాయిస్తారు కదా, తినకుండా పక్కకు ఊసేస్తారు, చూసారా? అలాంటి పిల్లలు కొంతమంది ఉండొచ్చు. వాళ్ళని అలా ఉన్నప్పుడు నేను చిన్న బిడ్డలు అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటా. ఏది ఏమైనా మంచి కాపరికి ఉండాల్సినటువంటి గుణాల్లో 1 పరామర్శ, 2 ఆసక్తి ఉండాలి. ఇక 3వ విషయం మనం గమనించగలిగితే, అసలు కాపరి అంటేనే ఏమిటి అనేటటువంటిది కొన్ని విషయాలు మనం ఆలోచించాలి ఈ 3వ విషయం అర్థం కావటానికి. కాపరి అంటే ఏమిటి అనేటటువంటి విషయాల్లో ఎవరిని కాపరి అనొచ్చు అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఒకనాడు ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించినటువంటి దావీదు గారిని, ఆ ఇశ్రాయేల్ పరిపాలిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన్ని కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? దావీదు గారిని రాజు అనేది మనకు అందరికి తెలిసిందే, కానీ దావీదు రాజుని ఏమని అన్నాడు దేవుడు? ఎవరికైనా ఐడియా ఉందా? అంటే దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశం నెరవేర్చిన వాడు, దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ అది కాదు. దావీదు గారిని కూడా దేవుడు రాజైన కాపరి అన్నాడు. తెలుసా అండి? ఒకసారి చూద్దాం, ఇది మనకు అర్థం కావటానికి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 24వ వచనం చదవండి. నా సేవకుడైన దావీదు వారికి రాజువును, వారికి అందరికీ కాపరి ఒక్కడే ఇందును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. చూడండి, ఏమని చెప్తున్నట్టు ఇప్పుడు నీకు అర్థమైందా మీకు? దావీదు గారు రాజైన దావీదు అనే అందరికి తెలిసింది, భక్త దావీదు అని కూడా చాలా మంది తెలుసుంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? కాపరి అని అంటున్నాడు. కాపరి కూడా అన్నాడు. అంటే అర్థం ఏంటి?
కాచేవాడు కాపరి మాత్రమే కాదు, రాజు కూడా. రాజు కాపరి, కాపరి రాజు. అంటే ఎందుకు ఈ పోలిక పోల్చడం జరిగింది? కాపరికి రాజు అన్న పోలిక కూడా ఎందుకు ఇచ్చారు అది మనకు తెలియాలి. తర్వాత మరొకటి కూడా చూద్దాం. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనం. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము. చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచన చేసి చెప్పండి. కాపరికి ఉన్న మరొక పేరుని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. గమనించారా? గమనించిన వారు చెప్పండి. అక్కడే ఉంది, క్లారిటీగా ఉంది. నా సహకారి అన్న. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అంటే దేవుని సహకారి. కాపరి అనగానే ఏదో చిన్న పోస్ట్ అనుకోకండి. దేవుడికి సహాయం చేసే అంత పెద్ద పోస్ట్ అండి అది. నాకు ఈ కాపరత్వం, నాయకత్వం, మందను కాచే, సంఘాన్ని కాచేటటువంటి పోస్టు ఈ భూప్రపంచంలో ఉన్న ఏ పోస్ట్ కంటే గొప్పది. ఎందుకనంటే దేవునికి సహకారిగా ఉన్న పోస్ట్ ఎక్కడ ఉందండి భూమి మీద? అందుకే దైవజనులంగా దేవుడు మాకు ఇచ్చినటువంటి కాపరత్వాన్ని బట్టి నేను ఎంతగానో అతిశయిస్తూ ఉంటాను, ఎంతగానో సంబరపడిపోతూ ఉంటాను. ఎందుకంటే అది దేవుడికి సహకారమా? ఎంత గొప్పది! అంత బలవంతుడికి, అంత గుణవంతుడికి, అంత శ్రేష్ఠుడికి సహకారం అందించే పోస్ట్ అటండి కాపరి పోస్ట్. చిన్నది కాదు అది. ఆ పాత్ర డ్రీమ్ రోల్ అంటారు దాన్ని. ప్రతి మనిషి జీవితంలో ఆ రోల్కి వెళ్ళాలి. అది ఖచ్చితంగా మర్చిపోకండి. అంటే కాపరి అంటే రాజు అని చూసాం, కాపరి అంటే దేవుని సహకారి అని చూసాం. వీటి రెండింటిని బట్టి మనం ఆలోచన చేస్తే కాపరికి ఉండాల్సినటువంటి మరొక శ్రేష్టమైన గుణం ఏంటంటే గొర్రెల యొక్క ఆలనా పాలన. ఆలనా పాలన, ఈ రెండు కూడా చూసుకోవాల్సిన అక్కడ ఉంది. ముఖ్యంగా మరి ఇలా చూసుకోవాలంటే ఏం చేయాలి? మరి మీరు కలిగి ఉన్న కాపరి మీ ఆలనా పాలన అన్ని చూసుకోగలుగుతున్నాడా? ఎలా తెలుసుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, సంఘమును కాస్తున్న కాపరికి రెండు ప్రధానమైన డ్యూటీలు ముఖ్యంగా ఉంటాయి. వాటిలో యేసుప్రభుల వారు సీమోను పేతురు గారికి, సంఘమునకు స్తంభముగా ఎంచబడినటువంటి సీమోను గారిని, సీనియర్ నాయకుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, మనకందరూ తెలుసు కదా 21వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి విషయాల్లో ప్రధానంగా మనకు కనబడుతుంది. ఏమని అడుగుతాడు పేతురు గారిని యేసుప్రభుల వారు? నా గొర్రెలను మేపుము పేతురు అని అడుగుతారు. ముందు అడగటం మొదటి ప్రశ్న ఏమని అడుగుతారంటే, వీళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది కదా. అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను అంటే, మరి ప్రేమించటం అంటే కేవలం ఐ లవ్ యూ అని నువ్వు మాటతో చెప్పటం కదయా. నిజముగా ప్రేమించేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు, అంటే క్రీస్తుని ప్రేమించేవాడు ఎట్లా ఉంటాడు? ఆ వ్యక్తి క్రీస్తుని ప్రేమిస్తున్నవాడా కాదా అని ఎలా తెలుసుకోవాలి ఆ కాపరి? ఇదిగో 2 లక్షణాలు చెప్పాడు. మొదటిది ఏంటి? 16వ వచనంలో చివరి మాట, నా గొర్రెలను కాయుము. 18వ వచనంలో ప్రారంభంలో ఏమంటాడు? నా గొర్రెలను మేపు. అంటే విశ్వాసిని బాగా మేపాలి.
దైవజనుడికి ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఏంటంటే, ఎప్పుడైనా ఒక మంచి తల్లి అని ఏ తల్లిని అంటారు అంటే, ముఖ్యంగా పిల్లలు పాలు తాగే వయసు అనుకుందాం. పిల్లలు పాలు తాగే వయసులో ఉన్నప్పుడు మంచి తల్లి అని ఎవరిని అనొచ్చు? మా తల్లులు మాట్లాడండి తల్లులు. పిల్లలు పాలు తాగే పిల్లలు ఉన్నారు. ఆ సందర్భంలో, ఆ వయసులో, ఆ పరిస్థితుల్లో మంచి తల్లి అని ఎవరిని అంటారు? టయానికి ఏదో బిడ్డ పెద్ద ప్రశ్న ఏం కాదు ఇది. చెప్పండి అక్క, మాట్లాడండి. నా బిడ్డ టయానికి వాళ్ళకి ఆకలి తీర్చే మంచి తల్లులు వాళ్ళ ఆకలికి అనుకొని టయానికి పెడతారు. వెరీ గుడ్ అమ్మా. ఇంకా మంచి ఫుడ్ ఇస్తారు, మంచి ఫుడ్ ఇస్తారు. నేను మాట్లాడేది ఏంటంటే అమ్మ, పాలు తాగేది, పాలు తప్ప వాళ్ళు ఏం తాగరమ్మా. ఆ ఏజ్ లో ఉన్న విషయం నేను అడుగుతున్నా. అదే నా టయానికి కనుక్కొని కంటికి రెప్పలో కాపాడుకుంటే తల్లులు. వెరీ గుడ్. ఒక్కటే మాట ఏమనంటే, కడుపు నిండా పాలిస్తారు. పిల్లలకి ఎప్పుడైనా మీరు గమనించండి, కొలతలతో పాలిచ్చిన వాళ్ళు చూసారా? ఏ అమ్మాయినా, నువ్వు ఇంతే తాగావు, ఇది చాలు చాలు పో, టైం పెట్టుకొని 5 నిమిషాల కంటే ఎక్కువ నీకు పాలు ఇచ్చేది లేదు అనడం కానీ, ఇట్లా ఏమైనా ఆలోచన చేసిన అమ్మలు చూసారా? మంచి అమ్మ అంటే, ఒకవేళ మీకు విషయం తెలుసో తెలీదో, పాలిళ్ళు 2 ఎందుకు ఇచ్చాడు అమ్మకు దేవుడు? ఐడియా ఉంది ఎవరికైనా? దాని విషయం ఇంత ముందు పంచుకోవడం జరిగింది మీతో. ఐడియా లేదమ్మా? ఒకటితో సరిపోతాయో ఒక లేదా పాలిళ్ళతో సరిపోకపోతే రెండో పాలిళ్ళతో నుంచి తాపించాలి. ఒకటైతే ఇంకొక పర్పస్ కూడా ఉంది. ఇన్ కేస్ 2 పుడితే పిల్లలు, ఇద్దరికి ఇవ్వాలి. అసలు పుట్టే పిల్లల పరిస్థితిని బట్టి మనకు మనుషులకైతే పాలిళ్ళు అంటారు, జంతువులకైతే పొదుగని అంటారు. ఎప్పుడైనా మీరు చూసారా? పశువుల పాలిళ్ళు ఎక్కువ ఉంటాయి. ఎందుకుంటాయి? నాలుగేంటమ్మా? అసలు ఎప్పుడన్నా పందిని గమనించండి, చాలా ఎక్కువ ఉంటాయి దానికి. అవునా, పందికి ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే పుట్టే పిల్లలు ఎక్కువ ఉంటాయి కనుక. కుక్కలకు కూడా ఉంటాయి. అవునమ్మా. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, పుష్కలంగా పాలు ఇవ్వగలి. ఇప్పుడు కొంతమంది తల్లులకు అసలు పాలు ఇవ్వడం చూస్తున్నారా? ఏమనంటే, ఇప్పుడు డబ్బా పాలు ఎందుకు పెడుతున్నారమ్మా అని అడిగి చూడండి, వాళ్ళు చెప్పే మాట ఏమంటారు? పాలు చాలడం లేదు. ఏంటి, ఒకరిద్దరికా? ఓల్డెన్ డేస్ లో 6 మంది పిల్లలు కన్నా తల్లులకు కూడా పాలైపోలా. 6 మంది, కొంతమందికి 8 మంది, కొంతమందికి డజను, 12 మంది పిల్లలు కలిగినటువంటి తల్లులకు కూడా పాలైపోలేదే. ఇప్పుడు అయిపోతున్నాయి, ఉండట్లేదు పాలు పడట్లేదు. పాలు చూడడానికి ఏమో బాగానే ఉంటారు పిల్లలు. నిజంగా చెప్పాలంటే అట్టి తల్లులు మంచి తల్లులు కాదు. బిడ్డల కడుపు నింపలేని తల్లి ఏం తల్లి అండి అసలు? అర్థమవుతుందా? అందుకే పాలు పడాలని బాలింతగా ఉన్నప్పుడు అమ్మ తక్కువ అవుతున్నాయనే విషయం తెలిసింది అనుకోండి, బిడ్డకి ఏం చేస్తుంది? బాగా తినాలని చూస్తుంది, బాగా తాగాలని చూస్తుంది. ఎందుకంటే బిడ్డకు తక్కువ అయిపోతున్నాయి పాలు. ఏం చెప్తున్నానంటే, మంచి కాపరంటే పుష్కలంగా ఆత్మీయ ఆహారాన్ని పెట్టాలి. అయిపోయింది అనకూడదు. అమ్మకైనా పాలు మానిపించేటటువంటి ఒక రోజు వస్తుంది, అవునా కాదా? ఆ పాలు అయిపోయే రోజు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఆత్మలను కాచే కాపరి దగ్గర పాలు ఎప్పుడు కూడా ఫుల్ స్టాక్ ఉండాలి.
సరుకు లేదు, అయిపోయింది, స్టాక్ లేదు అనే పరిస్థితి ఎప్పుడు రాకూడదు. నాకు ప్రారంభంలో దీని విషయం కాపరి విలువలని తెలియనప్పుడు ఒక భయం ఉండేది. ఏ భయం అని అంటే, ఒరే నేర్చుకునేటివన్నీ చెప్పేస్తున్నాను, మళ్ళీ నేర్చుకోవడానికి చాలా కష్టమైపోతుంది, కొన్ని దాచుకోవాలి అనిపించేది నాకు. అన్నీ అంత ఈజీగా అంత తొందరగా చెప్పేయకూడదు, కొన్ని దాచేసుకోవాలనిపించేది నాకు. ఇప్పుడేమనిపిస్తుందంటే, ఆ నేర్చుకున్నవన్నీ ఉన్నవన్నీ చెప్పటానికి సమయం సరిపోవట్లేదు, దోచిపెట్టేయాలనిపిస్తుంది. ఎంత తొందరగా వీలైతే తొందరగా అందించాలన్నటువంటి ఆలోచన అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఒకటే, మంచిగా మేపాలి, గొర్రెలను మంచిగా మేపాలి, స్వచ్ఛమైన మంచి ఆహారం ఇచ్చి మేపాలి. అది మంచి కాపరి గుణం, మంచి కాపరి లక్షణం. అది మర్చిపోకండి. ఇది మీ కాపరిలో ఉండగలగాలి. రెండోది ఏంటి? కాయటం. కాయటం అంటే ఏంటి అర్థం? ఇప్పుడు వాక్యం బాగా పుష్కలంగా అందించటం, ఏ ఏ క్యారెక్టర్ల కోసం, ఏ ఏ గుణాల కొరకు, ఏ ఏ పాత్రల కొరకు ఎలా వదగాలి, ఎలా మెలగాలి అనేటువంటి విషయాలన్నీ కాపరి చెప్తాడు. చెప్పటం అనేది మేపటం కింద లెక్క. మరి కాయటం అంటే ఎలా ఉంటది? ఇప్పుడు గొర్రెనుగా చెప్పండి బ్రదర్. పరిపాలన. ఓకే, రైట్, వెరీ గుడ్. అంటే ఒక గొర్రెని మనం గమనించగలిగితే కాపరి ఏం చేస్తాడంటే, ఎటు పడితే అటు, ఏది పడితే అది తింటూ ఉంటే ఏం చేస్తాడు? దాన్ని తినకూడదు అనే ఉద్దేశంతో దాన్ని ఒక కర్ర తీసుకుని ఒక దెబ్బ కొట్టేసి అక్కడి నుంచి తీసుకుపోతాడు. ఏది తినాలో, ఏది తినకూడదు, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏది చేయాలో, ఏది చేయకూడదు, దాన్నే కాయటం అంటారు. మీరు కూడా మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు ప్రార్థన చేస్తారు, యేసు ప్రభుకే చేస్తున్నారు. నిజంగా కాచే కాపరి ఏం చెప్పాలి? ప్రార్థన యేసు ప్రభు చేయమని బైబిల్లో ఆజ్ఞ లేదు. తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు ద్వారా చేయాలని ఉంది అని కరెక్ట్ చేస్తారే, అదే కాయటం అంటే. అర్థమవుతుందండి? కొన్ని ప్రార్థనలు అడగకూడని అడుగుతారు, అలాంటి టైంలో కూడా ఇవి కాదు అడగాల్సిందని చెప్తారే, అదే కాయటం. సరైనటువంటి రీతిలో దేవుడి కోసం బ్రతకకుండా, విలువ ఇవ్వకుండా, ప్రియారిటీ ఇవ్వకుండా, ఇవ్వకూడని వాటికి విలువనిస్తారే, అప్పుడు అలా కాదు ఉండేది, ఇలా ఉండాలి అని చెప్తారే, అదే కాయటం అంటే. ఇది చేయాలి. అంటే పుష్కలంగా మేపటమే కాదు, మేపబడినది ఏమైపోతోంది, సరైన దారిలో పోతుందా లేదా అనేటటువంటివి మీరు బైబిల్ ఒక మంచి కాపరికి ఉన్న గుణాలలో కాస్తున్నటువంటి కాపరి అంటే ఈయనగా అబ్జర్వ్ చేసేటువంటి కాపరి. మీరు బైబిల్ చదవమన్నప్పుడు మీరు రోజు బైబిల్ చదువుతున్నారు లేదో కాపరి తెలిసిపోతుంది లేదండి? బైబిల్ని చదివే విధానమును ఒక్కసారి టెస్ట్ చేస్తే వీళ్ళు రోజు బైబిల్ చదివే వాళ్ళ కాదు అర్థమైపోతుంది. ఈవెన్ ప్రార్థన చేసే విధానం చూసినా వీళ్ళు రోజు ప్రార్థన చేసే వాళ్ళ కాదని అర్థమైపోతుంది, తెలిసిపోద్ది. అదే కాపరత్వం అంటే, అదే కాయటం అంటే. అర్థమవుతుందండి? ఈ లక్షణాలు కూడా కాపరిలో ఉండాలి. అంటే పరామర్శించే గుణం ఉండాలి, ఆసక్తి ఉండాలి, చక్కగా కాయాలి, చక్కగా మేపాలి, ఆఖరికి అద్భుతమైన గుణం, త్యాగ సంబంధమైన గుణం. అదే ఈ క్రమములో ఏమండి, మీకు ఎప్పుడైనా మీ పిల్లల కోసం నేను ఈ విధంగా నష్టపోతున్నాం, మనం హరించుకుపోతున్నాం, పూర్తిగా ఈ జవసత్వాలు ఇవన్నీ కూడా అలా 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 కరిగిపోతూ ఉన్నాయి, ఆఖరికి వాళ్ళ కోసమే చచ్చిపోతున్నాం, బతుకుతున్నది వాళ్ళ కోసమే, చచ్చిపోతున్నది వాళ్ళ కోసం. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత ఎవరికైనా బాధ అనిపిస్తుందా? గర్వంగా ఉంటుందా? ఏమండి? గర్వంగా ఉంటుంది. అంతే. అంటే ఎప్పుడైతే మన అనుకుంటాడో కాపరి, నా పిల్లలు
నా వాళ్ళు అనుకుంటాడు. ఇక ప్రాణాలే ఇవ్వటానికి సిద్ధపడిపోతాడు. ఈ చిన్న చిన్నవి ఇంకా మిగతా ఆలోచన చేయకూడదు. ఇక సేవకు వచ్చానేందుకు చాలాసార్లు చెప్తాను మంచి మాట. గుర్తుందా ఎవరికన్నా? సేవకు వచ్చామంటే ఎక్కడికి వచ్చామని అనుకోవాలి? సావుకు వచ్చినట్టే. చావుకొచ్చామని. సేవకు వచ్చాము అంటే చావుకు వచ్చామని. ఎందుకంటే ఇది తండ్రి పాత్ర. ఈ రోల్ త్యాగమైపోవటానికే పుట్టింది. అందుకే పౌలు గారు అంటారు, నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కోసం సంతోషంగా ఖర్చు పెడతా, నన్ను నేను కూడా ఖర్చు చేసుకుంటా. మనం కూడా మనల్ని ఎదిగా చేసేది అంటే మంచి కాపరి త్యాగానికి సిద్ధపడిపోతాడు. మంచి కాపరి తమ గొర్రెల కోసం ప్రాణం పెడతాడని. మీ కాపరిని మీకు చూసినప్పుడు ఈ భావన కలగాలి. మీరు తప్ప వేరే లోకం లేదన్నట్టుగా మీ కాపరి ఆలోచన ఉండాలి. మిమ్మల్ని ఎలా వృద్ధిలోకి తీసుకురావాలి, ఎలా శ్రేష్ఠులుగా తయారు చేయాలి, ఎలా యోగ్యులుగా చేయాలి, ఎలా క్రీస్తు యేసునందు నిలబెట్టాలి, ఈ తపన ప్రభువులో పుష్కలంగా ఉన్నదంతా అదే. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందయ్యా. దేవుని ఇల్లు, దేవుని గొర్రెలు, దేవుని ప్రజలు, వాళ్ళ కోసమే పరితపించి పరిపరి విధాలుగా ఆయన కష్టించి శ్రమించి ఆఖరికి ప్రాణమే ఇవ్వటమే. ఒక కాపరిలో దోచుకోవాలనే గుణం మంచిది కాదు. ఆ గొర్రెలను వదిలిపెట్టే గుణం మంచిది కాదు. ఇప్పుడు సురేష్, సునీత ఎవరున్నారా? లైన్లో ఉన్నారమ్మా? రైట్. బ్యాప్టిజం తీసుకుని ఎన్నేళ్ళైందమ్మా మీరు? గుర్తుందా, మర్చిపోయారా? 3 years అయింది. 3 సంవత్సరాలు దాటి అక్టోబర్ వస్తే 4వ సంవత్సరంలో పడతారు పిల్లలు. అక్కడ బ్యాప్టిజం తీసుకున్నారు బెంగళూరులో పిల్లలు. నాకు అప్పటి నుంచి భయం. ఏమంటే పిల్లలు అక్కడ ఉన్నారు, నేను కడపలో ఉన్నాను. ఎట్లా? ప్రారంభంలో నెల వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. వెళ్ళి ఎంత కష్టం ఈ జర్నీలు, అంత దూరం బెంగళూరుకు పోవటం అంటే జర్నీల విషయం కావచ్చు, అక్కడి నుంచి గ్యాదరింగ్లు, వీళ్ళందరికీ మంచి విషయాలు చెప్పటం, నేర్పించటం చాలా రిస్క్తో కూడింది. అది కూడా మానేయటం జరిగింది కొన్ని కారణాలను బట్టి. ఇంకేం చేయాలి అనే ఆలోచనలో నుంచి పుట్టిందే ఈ గూగుల్ మీట్. అంటే దూరంగా ఉన్నటువంటి ఆ బిడ్డలను నేను ఎట్లా చూసుకోవాలి, ఎలా వారికి అన్ని అందించాలి అని స్విగ్గీ, జొమాటో భౌతికమైన ఆహారాన్ని డోర్ డెలివరీ చేసేది. కానీ ఇటువంటి గూగుల్ మీట్స్, ఇటువంటి జూమ్లు ఆత్మీయ ఆహారాన్ని డోర్ డెలివరీ చేసేటటువంటి సంస్థ ఇది. కాబట్టి అలా అందించాలి పిల్లలకు. మీకు వాళ్ళతో పాటు అక్కడ బెంగళూరులోనే ప్రారంభం నుంచి ఇప్పుడు అక్కడక్కడ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా అమ్మ కల్పనమ్మ గారు లాంటి వాళ్ళ ద్వారా కావచ్చు, మరికొందరు ఇప్పుడు ఉన్నటువంటి జాయిన్ అయినటువంటి వాళ్ళందరిలో ఉన్నటువంటి గుణం మిగతా వాళ్ళని రండి రండి రండి, లేకపోతే ఇంతమంది ఎవరు ఎట్లా వస్తారండి? అలా వస్తున్న వాళ్ళందరూ కూడా మామూలు వాళ్ళు కాదు. నాకు తెలుసు మీ గురించి. కాస్తో కూస్తో వాక్యం అంటే గురు ఉన్నటువంటి వాళ్ళు, గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, భక్తి పట్ల స్పృహ ఉన్నటువంటి వాళ్ళు జాయిన్ అవుతారు. అంటే మీ అందరి పట్ల ఒక గుణం, ఏ గుణం ఉండాలి అంటే, నేను మీకు కాపరిని కొంతమందికి కాకపోయినప్పటికీ ఒక సహకారిగా, ఎవరో మీ కాపరి నాటితే నీళ్లు పోసేటటువంటి వాళ్ళలో నేను కూడా ఒకరిగా ఉండాలి అనేటటువంటి ఆలోచన. ఇదంతా సవాలుతో కూడింది, త్యాగంతో కూడింది. నేను రోజు 4 గంటలకే లేవాలి. 4 గంటలకు లేచి అన్ని రెడీ చేసుకొని మీ ముందు కూర్చోవాలి. రోజు నిత్యకృత్యం ఇదే. కాబట్టి దయచేసి గమనించండి పిల్లరా, ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తే ఆ గుణం
చాలా ప్రధానంగా ఉండాల్సినటువంటి గుణం. ఏది? త్యాగబుద్ధి. అట్లాగే గొర్రెలను కాచే బుద్ధి, మేపే బుద్ధి, పరామర్శించే బుద్ధి, ఆసక్తి కలిగిన బుద్ధి, ఇవన్నీ పుష్కలంగా తండ్రేడు దేవుళ్ళలో యేసుప్రభుల వారిలో ఉన్నాయి. వారి అడుగుజాడలో నడిచేటువంటి ప్రతి కాపరిలో కూడా ఉండాలి. తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మాట మీ ముందు పెట్టి నేను మాటలు ముగిస్తాను. యేసుప్రభుల వారు ఆశ్చర్యకరుడు అన్నటువంటిది ఇక్కడ కూడా మనకు నిరూపితమవుతుంది. ఎలాగో ఒక్కసారి ఓ మాట మీకు చూపిస్తాను. దాన్ని మీరు చదివిన తర్వాత మీకు ఏమన్నా ఆశ్చర్యంగా అనిపించిందేమో ఒకసారి చెప్దురుగాక. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఏలయనగా సింహాసనం మధ్యుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలము బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ఇప్పుడు ఇక్కడ మీకు ఏమైనా ఆశ్చర్యంగా అనిపించే విషయం ఏమైనా ఉందా? అంటే కరెక్ట్ గా చాలా జాగ్రత్తగా బైబిల్ చదువుతున్నారా లేదా అనేది ఇది ఒక టెస్టింగ్ టూల్ లాంటిది. ఇది బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటో చెప్పండి. గొర్రెపిల్ల అంటున్నారు కదన్నా, అక్కడ గొర్రెపిల్ల అయిన కాపరి ఎట్లా జీవజలం బుగ్గకు నడిపిస్తుంది అని. గుడ్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అసలు వాస్తవంగా కాపరి కదా నడిపించాల్సింది, కానీ ఇక్కడ గొర్రెపిల్ల ఏంటి? అసలు గొర్రెపిల్ల పైన కదా కాపరి ఉండాల్సింది. అర్థమవుతుందా మీకు? గొర్రెపిల్ల పైన కాపరి ఉండాలి, కానీ ఇక్కడ ఏంటి? గొర్రెపిల్లే కాపరి అవ్వడం జరిగింది. అంటే మనకి దేవుడు ఏం చెప్తున్నాను తెలుసండి, నీవు నేను సంఘములోనికి విశ్వాస జీవితంలోనికి వచ్చిన తొలినాలలో గొర్రె పిల్లలమే కావచ్చు, కానీ ఒకనాటికి కాపరిగా కన్ను మూయాలి అనేటటువంటి విషయం మర్చిపోకూడదు. కాబట్టి ఆ రీతిగా మనం ప్రధాన కాపరిగా భర్తలు మీద ఆ భర్తలకు నిత్య సహకారులుగా భార్యలు ఉండే విధంగా మనం ఎదగాలి. అదే దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం. ఈ విషయాన్ని మనం మనస్కరించుకొని ప్రధాన కాపరి క్రీస్తే కాదు, ఆత్మల కాపరి క్రీస్తే కాదు, గొప్ప కాపరి క్రీస్తే కాదు, మంచి కాపరి క్రీస్తే కాదు, మనలో నుంచి కూడా అట్టి వారు రావటం దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం, అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకుందాం. అట్టి ఆశతో తృప్తిపరచబడిన జీవితాలను కలిగి మనం ఈ జీవితాలను ముగించుకుందాము గాక. ఆమేన్. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.